హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎగ్గుతోటి పునుగులు చేశాను. ఆ పునుగులు ఎలా చేయాలంటే సేమ్ ఆమ్లెట్కి ఎలా ప్రాసెస్ ఉందో సేమ్ అలానే చేసుకోవాలండి. కాకపోతే నేను డబల్ ఎగ్స్ తీసుకున్నా, 2 ఎగ్స్ తీసుకున్నా. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కాకపోతే మనం ఆమ్లెట్ పెద్దగా వేస్తాం కానీ అది సరిగా వస్తుంది రాదు, కట్ అవుతుంటుంది కదా. ఇట్లా వేస్తే ఆమ్లెట్ పెద్దగా చిన్న చిన్న పునుగులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కూడా దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఆ కలిపిన మిశ్రమంలో ఇక వామ వేసుకోండి, ఎందుకంటే వేడిం అనేది కాదు ఆమ్లెట్ తింటే. సేమ్ చిన్న చిన్నగా అనేది వేయండి. పునుగులది ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్నగా ఆయిల్ చిన్న చిన్నగా మిశ్రమం పోయండి. చాలా ఎక్కువ పోసాను నిండా, అందుకని అది నిండా అయిపోయింది. తక్కువ పోసి ఎంతసేపు ఉన్నా మంట అనేది చిన్నగా పెట్టండి. ఫుల్ పెడితే తొందరగా మాడిపోతుంది. అది కొంచెం ఇట్లా ఉడికినట్టు కూడా ఒకసారి 2-3 మినిట్స్కి ఒకసారి చూడండి. దాని తర్వాతకి రిటర్న్ చేయండి. ఇంకా తర్వాతకి ఆయిల్ వేయకండి, ఆల్రెడీ ఫస్ట్ వేసిన ఆయిల్. ఎందుకంటే మనం ఫుల్ పెడితే మాడిపోతుంది కదా, చిన్నగా పెడతాం కదా, అది ఆవిరికే ఉడుకుతుంది. ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా బాగున్నాయండి. ఇది వేడి వేడి రైస్లకి బాగుంటుందండి. సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పుచారు ఏదైనా చేసినప్పుడు ఇలాంటి పునుగులు చేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. రిటర్న్ వేసిన తర్వాత కూడా చిన్నగా పెట్టేసి మంట ఒక 2-3 మినిట్స్, మినిమం 5 మినిట్స్ దాకా ఉండనివ్వండి. ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అన్నీ పోయి మంచిగా ఫ్రై అనేది అవుతుంది. చాలా బాగుంటుందండి పునుగులు. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా పెట్టవచ్చు టమాటా సాస్తో. ఈవినింగ్ టైం ఈ స్నాక్స్కి చాలా చాలా బాగుంటుంది, తొందర కూడా అవుతుంది. రైస్కి చాలా బాగుందండి, మా పిల్లలకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.